హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఎస్పి లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు. ఈరోజు మనం ఉగాది స్పెషల్ రెసిపీ చేసుకోబోతున్నామండి. ఇది రాయలసీమలో స్పెషల్ ఉగాదికి. దాని పేరు పాల ఓలిగలు. ఇది చాలా టేస్టీగా ఫ్లేవరిష్గా ఉంటుంది. పాల ఓలిగలకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పిండి, గోధుమ పిండి సాఫ్ట్గా ఉండాలి. ఇది బెల్లం తురుము. 1 కప్కి గోధుమ పిండికి 1.5 కప్పు బెల్లం అండి. రైస్ గ్లాస్తో బెల్లం. జీడిపప్పు, బాదం సోక్ చేసుకున్నవి 1 అవర్ ముందు. కొబ్బరి, డ్రై కొబ్బరి అండ్ 1 స్పూన్ రైస్ యాడ్ చేసుకున్నాం సోక్ చేసుకొని. గసగసాలు, ఇలాచీ అండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దానిలోకి బెల్లం యాడ్ చేసుకోవాలండి. స్టవ్ కొంచెం వేడెక్కాక అందులోకి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 1.5 కప్కి బెల్లంకి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. అది పాకు అవ్వడానికి. బెల్లం బాగా కరిగిన తర్వాత మనం ఫిల్టర్ చేసుకోవాలండి. ఎందుకంటే లాస్ట్లో డస్ట్ అది వస్తుంది బెల్లంలో. అందుకని మనం 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ సోక్ చేసుకున్న పాకం చేసుకున్నాక మనము దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. బెల్లం కలుపుతూ ఉండాలండి, అది లాస్ట్ మినిట్ వరకు కరిగేదాకా. బెల్లం కరిగేలోపు మనం జీడిపప్పు, బాదము, కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలండి. గసగసాలు కూడా యాడ్ చేసుకొని. బెల్లం కరిగిపోయిందండి. ఇప్పుడు దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి. డస్ట్ అంతా క్లియర్ అయ్యేదాకా ఫిల్టర్ చేసుకోవాలి లాస్ట్ వరకు. ఏ బెల్లంకైనా డస్ట్ వస్తుందండి, కొద్దిగైనా వస్తుంది. చూడండి ఎంత డస్ట్ వచ్చింది. సోక్ చేసుకున్న బాదాంని పీల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఫిల్టర్ చేసుకున్న బెల్లంలోకి మనం గ్రైండ్ చేసుకున్న గసగసాలు, కొబ్బరిని యాడ్ చేసుకోవాలండి, పేస్ట్ని. ఇది వేసిన తర్వాత ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది. బాగా కలుపుకోవాలి. అది పొంగు వస్తూ ఉంటుంది, కలుపుకుంటూ ఉండాలి. 10 to 15 మినిట్స్ పడుతుందండి ఆ పాకం రెడీ అవ్వడానికి. ఇది బాగా థిక్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఇది కలుపుతూ ఉండాలండి అది థిక్ అయ్యేదాకా. థిక్ అయ్యేంత వరకు మనం చూసుకుంటూ ఉండాలి, పొంగిపోతుంది మళ్ళీ. ఈ పాకం దగ్గర పడేదాకా మనం కలుపుకుంటూ ఉండాలండి. పాల ఓలిగలంటే గోధుమ పిండి తడిపి పెట్టుకున్నాం కదా, వాటిని పూరీల షేప్లో రుద్దుకోవాలి. రుద్దుకొని ఈ పాకం ఫినిష్ అయిన తర్వాత మనం స్విచ్ ఆఫ్ చేసుకొని పూరీలు స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఫాస్ట్గా అయిపోతాయి కాబట్టి. పూరీలు స్టార్ట్ చేసుకొని ఒక్కొక్క పూరి విడిగా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. అదొక 5 మినిట్స్ సోక్ అయిన తర్వాత మనం డిష్లోకి సర్వింగ్కి తీసుకోవాలండి. ఇది 5 గ్లాసెస్ వాటర్ నుండి 3 గ్లాసెస్ అయ్యే వరకు మనం కలుపుకుంటూ ఉండాలండి. పొంగుతూ ఉంటుంది, కలుపుకుంటూ ఉండాలి, వదిలేయకూడదు అలాగా. పాల ఓలిగలంటే గోధుమ పిండిని పూరీల షేప్లో రుద్దుకొని వాటిని పూరి చేసుకున్న తర్వాత ఈ పాకంలోకి డిప్ చేసుకోవాలి. డిప్ చేసుకొని ఒక 5 మినిట్స్ సోక్ చేసి దాన్ని తీసి పక్కన డిష్ అవుట్ చేసుకొని ఈ పాకు దాని మీద యాడ్ చేసుకొని తినాలండి. అది టేస్టీగా ఉంటుంది. ఇది దగ్గర పడిపోయిందండి పాకు. సో దీన్ని స్విచ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని మనం పూరీలు స్టార్ట్ చేసుకోవచ్చు. ఆయిల్ పెట్టుకున్నామండి, ఆయిల్ పెట్టాను, అది కాగేలోపు పూరీలు రుద్దుకుందాం. ఒక డ్రాప్ నెయ్యి వేసుకొని మనం పూరీలు రుద్దుకోవడం స్టార్ట్ చేద్దామండి. ఎందుకంటే మనం పొడి కానీ వాడామంటే
ఆయిల్ మొత్తం నల్లగా మారిపోద్ది, వేస్ట్ అయిపోద్ది మాక్సిమం ఆయిల్. అందుకని మనం నెయ్యి వాడుతున్నాం. నెయ్యి కానీ ఆయిల్ కానీ వాడచ్చు. ఇప్పుడు రుద్దుకుందామండి. కొంచెం మందంగా రుద్దుకోవాలి పూరీలు, మరీ పల్చగా రుద్దకూడదు. కొంచెం మందంగా ఉండాలి. ఈ సైజ్ అయితే సరిపోతాయండి. ఇప్పుడు నూనె కాగిపోయిందండి. ఇప్పుడు పూరీలు వేసుకుందాం. ఇది సిమ్లో కుక్ చేసుకుంటే బాగా కుక్ అవుతాయి కదండి. సిమ్లో కుక్ చేసుకోండి. కొద్దిగా రెడ్ కలర్ వచ్చేదాకా ఉంచండి. ఇప్పుడు మనం దీన్ని పాకంలోకి యాడ్ చేసుకొని ఒకసారి గరిటె తీసుకొని ముంచాలండి. ఎక్కువ అయిపోయింది. కొద్దిసేపు సోక్ చేసుకోండి పూరీని. ఇది ఒక 2 మినిట్స్ సోక్ అయిన తర్వాత, అది సాఫ్ట్ అయింది అనిపించిన తర్వాత దీన్ని మనం బౌల్లోకి తీసుకొని అప్పుడు ఇంకో పూరి కాల్చుకోవాలండి. ఇప్పుడు సోక్ అయిపోయిందండి. దీన్ని తీసి మనము బౌల్లోకి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇంకో పూరి యాడ్ చేస్తున్నానండి. కొద్దిసేపు సోక్ అవ్వనివ్వండి. ఇది రెడీ టు ఈట్ కాదండి. అప్పటికప్పుడు చేసుకోకూడదు. చేసుకొని కొద్దిసేపు పాకులో సోక్ అవ్వాలి, తర్వాతే తినాలి. అప్పుడే టేస్ట్ తెలుస్తుంది. పాకు సపరేట్గా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేసింది మిగిలింది ఉంటుంది, దాన్ని పైన యాడ్ చేసుకొని కూడా తినచ్చు.
రెడీ అయిపోయిందండి మన పాల ఓలిగా. దీంట్లోకి మనం జీరా యాడ్ చేసుకొని తినాలి. చూపిస్తాను. నేను చేసిన రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేసి ఈ రెసిపీని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీకు నచ్చినట్టయితే. నా అప్కమింగ్ వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.